బెండకాయ పులుసు సూపర్గా కమ్మగా టేస్టీగా కారంగా పుల్లగా భలే ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ. బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి అవి చిటపటమని వేగిన తర్వాత పచ్చిమిర్చి, పెద్దుల్లిపాయలను కూడా వేసుకొని కొద్దిసేపు వేగనివ్వండి. తర్వాత అందులో టమాటా ముక్కల్ని వేసుకొని తర్వాత బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత వాటిల్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం కదా, తర్వాత కాస్త పసుపు, కాస్త కారం కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసి ఒక 10 నిమిషాల పాటు కాగనివ్వండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచుకుంటే కమ్మనైన బెండకాయ పులుసు రెడీ.